ఇవాళ ఏదైతే ఇప్పుడు ఈ 3 మండలాల వాళ్ళు పార్టీ అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశారో ఆ సమస్య పైనే ఇవాళ ఒకప్పటి రాపూర్ నియోజకవర్గం వెంకటగిరి నియోజకవర్గ ప్రతినిధిగా ఇవాళ నెల్లూరు జిల్లా యొక్క భవిష్యత్తుకి మంచి ఆలోచన చేయాలి అనే ఉద్దేశంతో నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారికి, అలాగే రెవెన్యూ అధికారులకు, నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ 3 మండలాలు నెల్లూరు జిల్లాలో ఉంచమని, నెల్లూరు జిల్లాలో ఉంచడమే కాదు ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లో కొనసాగించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ నివేదిక పంపిస్తున్నాం. ఆ మహజర్ కూడా ముఖ్యమంత్రి గారి కార్యాలయం చేరుస్తున్నాం. ఎందుకని రెవెన్యూ డివిజన్లో 3 మండలాలు ఉండాలంటే ఇవాళ ఈ 3 మండలాలు పోలీస్ డివిజన్ ఆత్మకూరులో ఉన్నాయి. ఎప్పుడు కూడా రెవెన్యూ పోలీస్ అనేటువంటివి సమాంతర ప్రభుత్వ యంత్రాంగం. ఈ సమాంతర యంత్రాంగంలో కోటర్మినస్గా రెవెన్యూ పోలీస్ కలిసి పనిచేయాలి. అందుకని ఈ 3 మండలాలు కూడా ఆత్మకూరు సబ్ డివిజన్లో ఉన్నాయి. కాబట్టి ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లో ఉంచి నెల్లూరు జిల్లాలో ఉంటే భవిష్యత్తులో ఈ ప్రాంతానికి మంచి ఉపయోగం జరుగుతుందని ఒకటి. రాబోయేటువంటి ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆలోచనలో నియోజకవర్గాల బైఫర్కేషన్ డీలిమిటేషన్ వస్తే కూడా ఈ 3 మండలాలు ఒక ప్రాంతాల్లో ఒక జిల్లాలో ఉంటే కొత్త నియోజకవర్గాల ఏర్పాట్లకు కానీ వీటి అన్నిటికీ ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి ఇవాళ ఈ రిప్రజెంటేషన్ నేను ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ఇప్పటికే పంపించాను. ఈరోజే ఇవాళ చివరి రోజు. అలాగే రెవెన్యూ మంత్రి గారి కార్యాలయానికి కూడా పంపాం. ఇక్కడ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూడా నేను ఇది పంపించడం జరుగుతుంది. ఈ విషయం మీ ద్వారా తెలియచేయాలనే ప్రయత్నం. రకరకాలుగా వాదనలు వచ్చాయి. అన్ని వాదనలు విన్నాం. అసలైన వాదన ఎక్కడి నుంచి ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తామే తప్ప మాకేదో ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు మాకేదో సూచిస్తేనో మంచి అయితే తీసుకుంటాం, మమ్మల్ని విమర్శిస్తే మేము దాన్ని తీసుకోలేం. ఎందుకంటే అసలు ఈ విభజనకి కారకులే వాళ్ళు చేసినటువంటి దౌర్భాగ్యమే ఇది ఈ రోజుకి ఇంత సంక్లిష్టంగా నెల్లూరు జిల్లాకి ఏర్పడింది. కాబట్టి దీన్ని అన్నీ సరిచేసుకునే ప్రయత్నం పెద్దలందరం మాట్లాడుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో దీన్ని సరిచేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ఒకటేంటంటే మీడియా సోదరులకు కూడా నా విజ్ఞప్తి, ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చింది ఈ ప్రాంతానికి సంబంధించి 3 మండలాల వరకే ఉంది. నోటిఫికేషన్లో గూడూరు నియోజకవర్గం తిరుపతిలో ఉంచుతామా నెల్లూరు జిల్లాలో ఉంచాలన్నా అనేటువంటి నోటిఫికేషన్లో అది భాగం కాదు. భాగం కాని దాన్ని మనం అది చెయ్యండి అని అడగడంలో తప్పులేదు. కానీ ఇవాళ ఈ నోటిఫికేషన్లో లేని దాన్ని ప్రత్యేకంగా నోటిఫికేషన్లో రాని అభ్యంతరాన్ని మనం దానికి జవాబు చెప్పండి అని అడగడం సరైనది కాదు. అందుకని మీరు కూడా గమనించండి, రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ పరిపాలనా శాఖ ద్వారా విడుదలైన నోటిఫికేషన్లో గూడూరు నియోజకవర్గం ప్రస్తావనే లేదు. లేని దాని మీద ఇంకా అభ్యంతరాలు ఏముంది? కాబట్టి ఆ నోటిఫికేషన్కి సంబంధించి మాత్రమే ఈ 3 మండలాలు. ఇవాళ గూడూరుది సపరేట్ ఇష్యూ. గూడూరు నియోజకవర్గంలో అడుగుతున్నారు, అక్కడ శాసనసభ్యుడు అడిగారు, గతంలో మా నాయకుల యొక్క ప్రస్తావన ఉంది. ఇవన్నీ కూడా మేము కూడా ప్రభుత్వ దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. నిర్ణయం మళ్ళీ ప్రత్యేకంగా దాన్ని ఏ విధంగా చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు
5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన GNT రోడ్, సుళ్లూరుపేట.